సినిమా హాల్‌లా ఉండవు. కాన్సర్ట్‌లా ఉంటది ఈసారి. సో, వస్తున్నా. 'సుదర్శన్ 35 ఎంఎంకి' మార్నింగ్ 11:00 షోకొస్తాను. బట్ అన్నీ తిరిగేది మళ్ళీ తిరిగి ఇక్కడికి రావటానికే. దానయ్య గారు, ఆఫ్టర్ 'ఆర్ఆర్ఆర్' అంత పెద్ద సక్సెస్ చూసిన తర్వాత మీకు తొందరగా ఇంకేది ఆనదు. కానీ ఇది ఆనుతదన్న నమ్మకం ఉంది నాకు. ఆన్‌లైన్‌లో కూడా చాలామంది అడుగుతున్నారు ఎప్పుడొస్తుంది ఆ సాంగ్? ఎప్పుడు రిలీజ్ అవుతుందని? దాని వెనకున్న బ్యాక్ స్టోరీ ఏంటంటే సడన్‌గా ఒక డెసిషన్ తీసుకొని జస్ట్ 1 డేలో ఏం కాకుండా మీరే డైలాగ్ చెప్పినప్పుడు అందులో ఒక కిక్ ఉంటుంది. Requesting the natural star Nani Garu to join us on the dais, please. Style అదిరింది నాని గారు. స్లీవ్ మీద వావ్ ఫ్యాంటాస్టిక్. అందరికీ నమస్కారం. చాలా తిరుగుతున్నాం బట్ అన్నీ తిరిగేది మళ్ళీ తిరిగి ఇక్కడికి రావటానికే, మీ అందరినీ కలుసుకోవడానికే. దిస్ ఇస్ హోమ్ ఆబ్వియస్లీ. అండ్ చాలా సంతోషంగా ఉంది. అర్ధరాత్రే దిగాను, పొద్దున్నే లేచి ఇమీడియట్గా ఇటు వచ్చేసాం మీ అందరినీ కలుసుకోవడానికి. లవ్ యూ ఆల్. అండ్ సరిపోదా శనివారం మన 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 మధ్యలో ఒక ప్రామిస్ ఉంది, మన మధ్యలో ఒక నమ్మకం ఉంది, మన మధ్యలో ఒక బాండ్ ఉంది. ఈ బాండ్ని ఇంకా ఇంకా బలపరిచే సినిమా అవ్వబోతుంది. అండ్ ఇప్పుడే చెప్తున్నా, 29th రాత్రి 3ంటికి దిగి ఫ్లైట్ దిగి సినిమా హాల్లా ఉండవు, కాన్సర్ట్లా ఉంటుంది ఈసారి. జేక్స్ బిజాయ్ చితక్కొట్టేస్తున్నాడు. అండ్ ఎప్పుడెప్పుడు మీరు చూస్తారా అని ఎదురు చూస్తున్నాను. అండ్ మీ అందరితో పాటు కలిసి నేను ఎప్పుడు చూస్తానని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే వచ్చి పక్కన కూర్చున్న వెంటనే దిల్ రాజు గారిని అడిగాను మెయిన్ థియేటర్ ఏంటి అని, కన్ఫర్మ్ చేశారు. సో వస్తున్నా. 'సుదర్శన్ 35 ఎంఎంకి' మార్నింగ్ 11:00 షోకి వస్తాను. అయితే మీ అందరూ నాకు ఒక ప్రామిస్ చేయాలి. 'సుదర్శన్ 35కి' నాతో కలిసి చూడటానికి వచ్చే ప్రతి ఫ్యాన్, ప్రతి ఒక్కరు కూడా ఇది కన్ఫామ్గా కట్టుకొని రావాలి సార్. ఓకే? సో కలుద్దాం, కలిసి ఎంజాయ్ చేద్దాం, కలిసి సెలబ్రేట్ చేసుకుందాం 29th రోజు. అండ్ వివేక్ ఆ రోజే వస్తాడు. ఆ రోజు దాకా ఇంకెక్కడ కనపడ్డు. ఆ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పూర్తి. దానయ్య గారు, ఆఫ్టర్ 'ఆర్ఆర్ఆర్' అంత పెద్ద సక్సెస్ చూసిన తర్వాత మీకు తొందరగా ఇంకేది ఆనదు. కానీ ఇది ఆనుతదన్న నమ్మకం ఉంది నాకు. అండ్ థ్యాంక్స్ కళ్యాణ్, యూ ఆల్వేస్ బీన్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ దానయ్య గారు, ఫ్యూచర్ ప్రామిసింగ్గా కనపడుతుంది. అండ్ వివేక్కి, మా డిఓపి మురళి గారికి, అండ్ మా జేక్స్ విజయ్కి, మా టెక్నీషియన్స్ టీం అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమాకి చాలా చాలా ఎక్స్ట్రా కష్టపడ్డారండి. ఆ కష్టం అంతా మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఇప్పుడు కూడా పోస్ట్ ప్రొడక్షన్ని చాలా, అంటే నాకు తెలిసి లాస్ట్ 2 నెలల నుంచి ఆల్మోస్ట్ వివేక్ నిద్రపోయింది లేదు, ఇంటికి వెళ్ళింది లేదు. వాళ్ళందరి కష్టం చూస్తుంటే అంటే మామూలుగా మన సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనం అందరం కోరుకుంటాం, గట్టిగా అవుతుందన్న నమ్మకం కూడా ఉంది. కానీ ఈసారి వాళ్ళందరి కోసం ఇంకొక వేరే లెవెల్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, రీచ్ అవుతుందని నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికి కూడా. ప్రీ రిలీజ్ ఈవెంట్ 24th జరగబోతుంది. అండ్ ఆ ఈవెంట్ రోజు ఇంకా బోల్డ్ అని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. డెఫినెట్గా టీం అందరితో కలిసి, మీ అందరితో కలిసి ఆ రోజు 'సరిమప్ప' అనే ఒక సాంగ్ ఇండియన్ ఐడల్లో బిట్ చూసి అందరూ ఆన్లైన్లో కూడా చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు వస్తుంది ఆ సాంగ్, ఎప్పుడు రిలీజ్ అవుతుందని. దాని వెనుకున్న బ్యాక్ స్టోరీ ఏంటంటే అది సినిమాలో కేవలం ఒక 2 సీన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్గా వాడుతున్నాం ఆ పాటని. ఆ పాట మంచి పాట, నాకు చాలా ఇష్టమైన పాట. కానీ సినిమాలో పాటగా రాదు, అది ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా వస్తుంది. సడన్గా ఒక డెసిషన్ తీసుకొని జస్ట్ 1 డేలో, జస్ట్ ఒక్క రోజులో నేను ఇంకా ప్రియాంక చాలా క్విక్గా మీ అందరి కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ చేసాం. అది ఇంకొక 2 రోజుల్లో, అంటే మోస్ట్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు రిలీజ్ చేస్తాం. అండ్ అది కూడా మీకు అందరికీ చాలా నచ్చుతుందన్న నమ్మకం ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మనం లవ్ యూ 29th ఏం కాకుండా మీరే డైలాగ్ చెప్పినప్పుడు అందులో ఒక కిక్ ఉంటుంది. అండ్ ఎస్, నా కోపం వచ్చింది. అండ్ నాకు కోపం వచ్చిందంటే బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అవ్వాల్సిందే. సో యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం 24th రోజు ఇంకొంచెం డీటెయిల్డ్గా
అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అండ్ ఇప్పటి నుంచి నాకు తెలిసి ఈ ఫీవర్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. అండ్ 28th రోజే ఈవినింగ్ యూఎస్లో ప్రీమియర్స్తో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి హడావిడి 29th మార్నింగ్ మనం ఇక్కడ మొదలెడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ అన్నారు కాబట్టి